మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాలలో శివరాత్రి జాతరకు భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. భక్తుల కోసం చలువ పందిళ్లు, క్యూ లైన్లు, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడకుండా పోలీసు అధికారులు చర్యలు చేపట్టారు. జాతర ఏర్పాట్లను పరిశీలించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అధికారులకు పలు సూచనలు చేశారు. వేలాల శివరాత్రి జాతర ఏర్పాట్లకు సంబంధించిన మరింత సమాచారం సాగర్ అందిస్తారు. మంచిర్యాల జిల్లాలోనే అతిపెద్దగా జరిగే వేలాల జాతర గట్టుమల్లన్న జాతర. ఈ గట్టుమల్లన్న జాతరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పరిశీలించారు. రేపు మహాశివరాత్రి గట్టుమల్లన్న వేలాలలో ఆలయంలో భక్తులకు మంచి ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం జరిగింది. 15 రోజుల క్రితము నేను కలెక్టర్ గారు వచ్చి ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసి ఇక్కడ పిల్గ్రిమ్స్కి ఏమేమి కావాలో ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. మన ఈఓ గారు, పోలీస్ వ్యవస్థ వాళ్ళందరూ కూడా కష్టపడి ప్రజలకు ఇబ్బంది లేకుండా పార్కింగ్ అయినా కానీ ఇక్కడ దర్శనం చేసుకోవడానికి కానీ మంచి ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం జరిగింది. నేను అదే చెప్పినాను వారికి, అందరూ కూడా కింది నుంచి నడుచుకొని రావాలి. వెహికల్స్ విఐపి వెహికల్స్ ఉంటే సామాన్య ప్రజలకు అందరికీ ఇబ్బంది అవుతుందని చెప్పి నేను కూడా రేపు పొద్దున్న కింది నుంచి పైకి నడిచే వస్తాను. మా సోదరులందరికీ కూడా విఐపీస్ అందరికీ కూడా ఇదే కోరుతున్నాము, మీరు రాండి. ఎందుకంటే లక్షలాది మంది వస్తారు రేపు దర్శనానికి. మనం వారికి సహాయపడాలి. వాళ్ళు కోఆపరేట్ చేసేటప్పుడే వాళ్ళందరికీ కూడా మంచి దర్శనాలు వస్తాయి. ప్రత్యేకంగా ఈ కార్యాచరణ ఏదైతే కోఆపరేట్ చేశారో ప్రత్యేకంగా మన డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్స్, ఎందుకంటే వాళ్ళన్నిటికీ అబ్జెక్షన్ చేసేవారు, కానీ ఈసారి వారు చాలా మంచిగా కోఆపరేట్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఫెసిలిటీస్ అన్నీ కూడా వారు ఒప్పుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఇక్కడ ప్రజలకు అడిషనల్ ఫెసిలిటీస్ ఇస్తూ వారు అందరూ కూడా మంచిగా దర్శనం చేసుకోవాలి. ఎక్కడ కూడా తొందరపాటు చేసి ఒక స్టాంపిడ్ క్రియేట్ చేసేది అవసరం లేదు. ఎందుకంటే ఎలాబరేట్గా ఉన్నాయి అరేంజ్మెంట్స్. ఇక్కడ దర్శనాన్ని చేసుకోవడానికి పేమెంట్ 100 రూపీస్ వేరే క్యూ, విఐపీస్కి వేరే క్యూ, అంటే ఎవరు కూడా దీంట్లో కష్టపడేది అవసరం లేదు. సో అందరు కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి కోరుతున్నాం. ప్రస్తుతం మనతో పాటు జైపూర్ ఏసీపీ గారు ఉన్నారు. అసలు అడుగుదాం, ఎట్లా ఏర్పాట్లు పూర్తి చేశారు, ఏమేమి ఉన్నాయని అడిగి తెలుసుకుందాం. అసలు మంచిర్యాల జిల్లాలోనే అతిపెద్ద జాతర జరగబోయే వేలాల జాతర, దీనికి భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి రాబోతున్నారు. ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ముఖ్యంగా మనం మా సిపి గారు, రామగుండం సిపి గారు మరియు మంచిర్యాల డీసీపీ గారు ఆదేశానుసారం నేను, నాతో పాటు 4 ఏసీపీలు, ట్రాఫిక్ ఏసీపీ మరియు ఇంకో 2 ఏసీపీలు, దాదాపు 600 మంది స్టాఫ్ తోని మనం బందోబస్తు ఇచ్చేయడం జరిగింది. ముఖ్యంగా రేపు తొలిఘట్టం. రేపు ముఖ్యంగా ఈ గట్టుమల్లన్న మీద చాలా పెద్ద ఎత్తున డివోటీసు ఈ చుట్టుపక్కల కొండల మీద వచ్చి ఉంటారు. ఉండే వాళ్ళు గండు దీపం కాల్చుకుంటూ రాత్రంతా ఇక్కడనే జాగరణ చేసుకుంటా రాత్రి 12 నుంచి ఇక్కడ దర్శనాలు స్టార్ట్ అవుతాయి. విపరీతమైన క్రౌడ్ ఉంటుంది. ఆ క్రౌడ్ అంతా మేనేజ్ చేయడానికి ప్రాపర్గా మేము క్యూ లైన్ సిస్టమ్ని ఇచ్చేసినాం. దాంతోపాటు వాటర్ ఫెసిలిటీస్ కూడా క్యూ లైన్లో మనం ప్రొవైడ్ చేసినాం. అదేవిధంగా పైన కూడా మనం ప్రాపర్గా ఇన్పుట్ అవుట్పుట్ అంతా కూడా పర్ఫెక్ట్ ఉండేటట్టు చూసుకున్నాం. ఇక్కడ గట్టుమల్లన్నకి ఎక్కే తోవలో కూడా చాలా మట్టుకు ఈ గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ, తర్వాత పంచాయతీరాజ్ వాళ్ళు కానీ, తర్వాత ఎలక్ట్రిసిటీ వాళ్ళు కానీ, వీళ్ళంతా కూడా మనకు ప్రాపర్గా కోఆర్డినేషన్తో ప్రాపర్గా ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా తెల్లారి అక్కడ కింది మల్లన్న టెంపుల్లో కూడా క్యూ లైన్లు కూడా చాలా పెంచడం జరిగింది. అక్కడ కూడా సీలింగ్ పందిరి ప్రాపర్గా అవుట్పుట్ అంతా కూడా ప్రాపర్గా వర్కౌట్ చేస్తున్నాం. అదేవిధంగా గోదావరిలో కూడా మనం 4 ఫిల్టర్ స్నానాలకు కానీ, స్నాన వాటికలు కానీ, తర్వాత అక్కడ మనకు స్విమ్మర్లను పెట్టి ప్రాపర్గా బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది. ఇదే కాకుండా మనం డ్రోన్ సర్వేలెన్స్, సిపి గారి ఆదేశానం డ్రోన్ సర్వేలెన్స్ కూడా మనం పెట్టడం జరిగింది. తర్వాత భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బస్టాండ్ కూడా ఈసారి మనం ఒక 2 ఏకర్స్ ప్రాంతంలో బస్టాండ్ పెట్టడం జరిగింది. పార్కింగ్ 3 అని పెట్టి మనం ఇన్పుట్ అవుట్పుట్ వేలు కూడా మనం సపరేట్ పెట్టడం జరిగింది. ఈసారి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎలాంటి ఇది కాకుండా
దర్శనం చేసుకొని చక్కగా సపరివారంగా మొక్కు తీర్చుకొని ఇంటికి పోయేటట్టుగా మేమందరం కృషి చేస్తున్నాం. ఇక ఓవరాల్గా మొత్తం కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశామని చెప్పేసి అధికారులు అయితే తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రవితో సాగర్ V6 న్యూస్ వేలాల నుంచి.